నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టరే. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల ఆశీస్సులు తప్పనిసరి. గడిచిన ఎన్నికల్లో వైసీపీకి కాపులు పూర్తిగా దూరం కావడంతో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ 2029 నాటికి పుంజుకోవాలంటే కాపుల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడం ఒక్కటే మార్గమని వైసీపీ అధినేత జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బ్రాండును క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ముద్రగడ మరణం నుంచి తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన సంస్మరణ సభ వరకు వైసీపీ ఒకే లైన్లో వెళ్తోందా? గోదావరి జిల్లాల్లో కాపులకు దగ్గర కావాలని వైసీపీ చూస్తోందా? 2019 మ్యాజిక్ను 2029 నాటికి సాధించాలనే పట్టుదలతో ఉందా? వైసీపీ ఆశిస్తున్నట్లు కాపు సామాజిక వర్గం వైఖరి మార్చుకుంటుందా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కాపు సామాజిక వర్గానికున్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. రాష్ట్ర జనాభాలో సుమారు 15% పైగా ఉన్న ఈ వర్గం ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారమన్నది జగమెరిగిన సత్యం. 2024 ఎన్నికల్లో కాపులు మూకుమ్మడిగా కూటమి వైపు నిలబడడంతో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని తవిచూసింది. ఈ దెబ్బతో వైసీపీ అధిష్టానానికి అసలు తత్వం బోధపడింది. కేవలం తమ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను నమ్ముకుంటే సరిపోదని, వారికి తోడుగా మరో బలమైన సామాజిక వర్గం అందలేకపోతే రాజకీయంగా మనుగడ కష్టమన్న నిర్ణయానికి వచ్చింది. ఆ బలమైన సామాజిక వర్గం కాపులు మాత్రమేనని వైసీపీ బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు కాపు ఓటు బ్యాంకును ఎలాగైనా సాధించాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ ఆపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. కాపు ఉద్యమ నేతగా దశాబ్దాల పాటు ఆ సామాజిక వర్గంపై చెరగని ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభ మరణాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్రగడ మరణించినప్పటి నుంచి తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన సంస్కరణ సభ వరకు వైసీపీ ఒకే వ్యూహాత్మక లైన్లో వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ముద్రగడ బ్రాండ్ను క్యాష్ చేసుకోవడం ద్వారా ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాపులకు దగ్గర కావాలని వైసీపీ మాస్టర్ స్కెచ్ వేసింది. గోదావరి జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాల్లో కాపుల ప్రభావం అత్యధికం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ముద్రగడపై సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకుని గోదావరి జిల్లాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఆయన ఆశయాలను తామే నెరవేరుస్తామన్న భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. కాపు సామాజిక వర్గం ఓటింగ్ సరళిని గమనిస్తే వారెప్పుడూ ఏ పార్టీకి కట్టుబడి ఉండరన్న విషయం అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో టీడీపీ, బీజేపీ కూటమికి అండగా నిలిచిన కాపులు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల నాటికి జగన్ ఇచ్చిన హామీలు, నవరత్నాలతో ఆకర్షితులై వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా వైసీపీ 151 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించింది. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాపులకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి, పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల వ్యక్తిగత దాడులు కాపులను తీవ్రంగా కలిచివేశాయి. దీంతో 2024 ఎన్నికల్లో వారు తిరిగి కూటమికి అండగా నిలిచారు. ఇప్పుడు ఈ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2019 నాటి మ్యాజిక్ను 2029 నాటికి మళ్లీ రిపీట్ చేయాలనే పట్టుదలతో వైసీపీ వ్యూహరచన చేస్తోంది. కాపుల మనసును గెలుచుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సభకు కేవలం కాపు నేతలను మాత్రమే కాకుండా వైసీపీలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలను తీసుకొచ్చి మాట్లాడించిన వెనక పెద్ద వ్యూహమే దాకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలతో ముద్రగడ గొప్పతనాన్ని, కాపుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని కీర్తించడం ద్వారా కాపుల పట్ల వైసీపీకి మాత్రమే నిజమైన చిత్తశుద్ధి ఉందన్న సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు. ఇతర సామాజిక వర్గాలు కూడా కాపుల అభివృద్ధిని కోరుకుంటున్నాయని,
అందరూ కలిసికట్టుగా నడిస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్న భావనను కాపుల్లో బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ఈ వేదికను వాడుకుంది. ఇది పక్కా పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభ ద్వారా కాపుల్లో ఓ కొత్త చర్చకు వైసీపీ తెరతీసింది. రాజమండ్రి సభతో కాపులకు గాలం వేసే ప్రక్రియను వైసీపీ అధికారికంగా ప్రారంభించింది. అయితే వైసీపీ ఆశిస్తున్నట్లుగా కాపు సామాజిక వర్గం నిజంగానే తమ వైఖరిని మార్చుకుంటుందా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కాపులు వైసీపీ వైపు చూసే అవకాశం ఉందా? పార్టీలో కాపు నేతలకు పెద్దపీట వేయడం ద్వారా జగన్ సాధించాలనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుందా? లెట్స్ కంటిన్యూ. కాపులను ఆకర్షించే వ్యూహంలో భాగంగా వైసీపీ అధిష్టానం పార్టీలోని కాపు నేతలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ప్రతి పోరాటంలోనూ కాపు నేతలను ముందు వరుసలో నిలబెడుతోంది. ప్రెస్ మీట్లు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో కాపు నేతలకే మైకిస్తూ వారి వాయిస్ను బలంగా వినిపించేలా చేస్తోంది. దీని వెనక ప్రధాన ఉద్దేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చెక్ పెట్టడమే. పవన్ కళ్యాణ్కు ధీటుగా తమ పార్టీలోనూ బలమైన కాపు నాయకత్వం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కాపుల సమస్యలపై తమ నేతలే నిజమైన పోరాటం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేయడం ద్వారా కాపు యువతను, ముఖ్యంగా జెన్జీ ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వైసీపీ ఈ ఎత్తుగడ వేసింది. ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, ముద్రగడ బ్రాండ్ను ఎంతగా వాడుకున్నా కాపు సామాజిక వర్గం అంత సులభంగా వైఖరి మార్చుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. కాపులకు ఆయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. అలాంటి సమయంలో కాపులు పవన్ను కాదని వైసీపీ వైపు ఎందుకు చూస్తారన్నది లాజికల్ పాయింట్. అంతేకాకుండా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం, కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టడం, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేయడం లాంటి చేదు అనుభవాలను కాపులంతా త్వరగా మర్చిపోలేరు. ఈ వాస్తవాలను గ్రహించకుండా వైసీపీ కేవలం సెంటిమెంట్తో కాపులను ఆకర్షించాలనుకోవడం అత్యాశ అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నమ్మకం కలిగించాలంటే వైసీపీ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే ఫార్ములా వర్కౌట్ కాదు. 2019లో వర్కౌట్ అయిన సోషల్ ఇంజనీరింగ్ 2024లో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం తమ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలను మాత్రమే నమ్ముకుంటే ఎన్నికల్లో నెగ్గుకు రాలేవన్న కఠిన వాస్తవాన్ని వైసీపీ అధినేత జగన్ గ్రహించారు. వీరికి తోడు మరో బలమైన సామాజిక వర్గం అండ ఉంటేనే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోగలం. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఎలాగూ టీడీపీకి కంచుకోట. ఇక మిగిలింది కాపులు, బీసీలు మాత్రమే. బీసీలో మెజార్టీ వర్గం టీడీపీ వైపు ఉండడంతో వైసీపీ ఆశలన్నీ ఇప్పుడు కాపులపైనే ఉన్నాయి. ఆ ఒక్క సామాజిక వర్గం తోడైతే చాలు, మళ్లీ అధికార పీఠం దక్కుతుందన్న బలమైన నమ్మకంతోనే వైసీపీ ఈ కాపు జపానికి తెరతీసింది. అందుకోసమే పార్టీ ప్రక్షాళనలోనూ కాపులకు పెద్దపీట వేస్తోంది. కాపులను ఆకర్షించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది ఆ పార్టీ నేతల తీరుపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం సభలు పెట్టి మాటలు చెబితే ఓట్లు రాలవు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధిని చేతల్లో చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్థానిక స్థాయిలోనూ వైసీపీ నేతలు కాపు సామాజిక వర్గంతో మమేకమై వారి సమస్యలపై పోరాడితేనే కొంతవరకైనా నమ్మకం కలుగుతుంది. లేదంటే ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్గానే మిగిలిపోతుంది. ముద్రగడ లాంటి నేతల పేర్లు వాడుకోవడం కంటే ఆ వర్గం యువతకు, మహిళలకు భరోసా కల్పించేలా వైసీపీ తన విధానాలను మార్చుకోవాలి. అప్పుడే కాపుల మనసు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాపు ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మరో ఎత్తు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను ఢీకొట్టడం వైసీపీకి అంత ఈజీ కాదు.
మరి గోదావరి జిల్లాలో వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా? కాపు యువతను ఆకర్షించేందుకు జగన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఏంటి? చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోదావరి జిల్లాలదే ఎప్పుడూ పైచేయి. ఈ రెండు జిల్లాలు ఏ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే ఆ పార్టీదే అధికారం అనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే జగన్ ఇప్పుడు గోదావరి జిల్లాలపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఎదురైన పరాభవాన్ని తుడిచిపెట్టేలా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలను, సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలను కలుపుకుపోతేనే గోదావరి జిల్లాల్లో మళ్లీ పట్టు సాధించగలమన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన. ఇందుకోసం స్థానికంగా ఉన్న బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. వైసీపీ వ్యూహాల్లో ప్రధానమైనది పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం. కూటమి ప్రభుత్వంలో పవన్కు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, కాపుల ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారని ప్రచారం చేయడం ద్వారా కాపుల్లో చీలిక తేవాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం తమ పార్టీలోని కాపు నేతలతో పవన్పై విమర్శల దాడి చేయిస్తోంది. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. పవన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తే కాపులు మరింత ఏకమై వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేయాలని జగన్ తన నేతలకు సూచిస్తున్నట్టు సమాచారం. కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గంలో యువత, ముఖ్యంగా జెన్జీ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. వీరంతా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు. ఇప్పుడు ఈ యువతను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి లాంటి అంశాలపై యువతలో ఉన్న ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాపు యువతకు భవిష్యత్తులో తాము కల్పించబోయే అవకాశాలను వివరిస్తూ వారిని ఆకర్షించే పనిలో పడింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి వరకు వైసీపీని వ్యతిరేకించిన కాపులు రేపు ఆ పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు వస్తాయా? 2029 నాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? ముద్రగడ బ్రాండ్ వైసీపీకి ఏ మేరకు కలిసి వస్తుంది? ముగింపులో చూద్దాం. ముద్రగడ పద్మనాభం బ్రాండ్ను ఓన్ చేసుకోవడం ద్వారా వైసీపీకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముద్రగడకు కాపుల్లో ఉన్న గౌరవం దృష్ట్యా ఆయన పేరును వాడుకోవడం కొంతవరకు లాభించవచ్చు. ఆయన ఆశయ సాధన కోసం వైసీపీ పని చేస్తుందన్న నమ్మకం కలిగించగలిగితే కాపులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ముద్రగడ కుటుంబ సభ్యులకు పార్టీలో కీలక పదవులిచ్చి వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా కాపుల పట్ల తమకున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చూస్తోంది. రెండు 2029 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ ముందు అనేక సవాళ్లున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఢీకొట్టాలంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకత నమ్ముకుంటే సరిపోదు. తమకంటూ ఒక బలమైన, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉండాలి. గత ఎన్నికల్లో దూరమైన కాపులను మళ్లీ దగ్గర చేసుకోవడం అంత సులువు కాదు. కూటమి ప్రభుత్వం కాపులకు పెద్దపీట వేస్తున్న తరుణంలో వారిని వైసీపీ వైపు ఆకర్షించడం కత్తిమీద సాము లాంటిదే. జగన్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి కాపులకు నమ్మకం కలిగించేలా కొత్త ఎజెండాతో ముందుకు రావాల్సి ఉంటుంది. వైసీపీ ప్లే చేస్తున్న ఈ కాపు కార్డ్స్ పాలిటిక్స్ ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాపు సామాజిక వర్గానికి రాజకీయ సమీకరణాలను మార్చే సత్తా ఉంది. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే వైసీపీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే కాపులు కేవలం సెంటిమెంట్కు, మాటలకు పడిపోతారా లేక వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి. వారి నిర్ణయంపైనే ఏపీ భవిష్యత్తు, వైసీపీ మనుగడ ఆధారపడి ఉన్నాయి.
మొత్తం మీద ఏపీ రాజకీయాలు కాపు ఓటు బ్యాంక్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ రూపంలో కూటమికి కాపుల అండ దొరుకుతుండగా, మరోవైపు ముద్రగడ బ్రాండ్తో వారిని తమ వైపు లాక్కునేందుకు వైసీపీ ఆపసోపాలు పడుతోంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదన్నది ఆసక్తికరం. కాపుల ఆశీస్సులు పవన్ వైపు ఉంటాయా లేక జగన్ వైపు మళ్లుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా కాపు ఓటు బ్యాంకు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీకి కాపుల విలువ తెలిసొచ్చినట్టయింది. గత 5 ఏళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ వారి మనసును గెలుచుకునేందుకు జగన్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ద్వారా కాపులకు ఒక బలమైన సందేశం పంపే ప్రయత్నం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాపులు వైసీపీ వైపు చూస్తారా అన్నది పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా? కాపులు కరుణిస్తారా? 2029 నాటికి ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోంది అన్నది వేచి చూడాల్సిందే.